యెషయా గ్రంథము 4వ అధ్యాయము 1-6 వచనములు. ఆ దినమున 7 స్త్రీలు ఒక పురుషుని పట్టుకొని, మేము మా అన్నమే తిందుము, మా వస్త్రములే కట్టుకొందుము, నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయుమని చెప్పుదురు. ఆ దినమున యెహోవా చిగురు మహిమయు భూషణమునగును. ఇశ్రాయేలులో తప్పించుకొనిన వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభలక్షణముగాను ఉండును. సీయోనులో శేషించిన వారికి, యెరూషలేములో నిలువబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సీయోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయునప్పుడు, యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాని శుద్ధి చేయునప్పుడు, సీయోను కొండలోని ప్రతి నివాస స్థలము మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాల ప్రకాశమును యెహోవా కలగజేయును. మహిమ అంతటి మీద వితానముండును. పగలు ఎండకు నీడగాను, గాలివానకు ఆశ్రయముగాను, చాటుగాను పర్ణశాలయొకటి ఉండును.